సేవా పరిచర్యల్లో మీరు జరిగించిన అద్భుతమైన కార్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ చేసిన ఉపకారములకు దేనిని కూడా మేము మరవకూడదని ప్రభువా మాకు జ్ఞాపకం చేసిన ప్రభుడో గనుక నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కృతజ్ఞత స్తుతి మహోత్సవములో కేవలము నీ పరిశుద్ధ నామమునకే నీ కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా సమస్త కార్యమును నిర్వహించే జ్ఞానముతో మమ్మల్ని నడిపించమని, సకల విషయములైన అయ్యా ఆశ్చర్య కార్యములను బట్టి నీకు మహిమ ఆపాదించు అయ్యా పరిస్థితిని మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, మంచిది. ఈ స్తుతి కృతజ్ఞత మహోత్సవానికి మరి ముందుగా ఒక చిన్న పాట పాడుకొని తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సత్యదేవర్చిన పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 2, ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లవుండా యేసు స్తుతింతున్ అనే పాట అందరం కలిసి పాడుకుందాం. హల్లెలూయా. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లవుండా యేసు స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లెడలా వల్లబడదే వివరింప, ఎల్లను నీవే నాకెల్లెడలా వల్లబడదే వివరింప, ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసు స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లెడలా వల్లబడదే వివరింప, ఎల్లను నీవే నాకెల్లెడలా వల్లబడదే వివరింప. చప్పట్లు కొడదాం అందరం. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే, విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే, ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసు స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లెడలా వల్లబడదే వివరింప, ఎల్లను నీవే నాకెల్లెడలా వల్లబడదే వివరింప, సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడవివు త్రిత్వము నీవే, సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడవివు త్రిత్వము నీవే, ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసు స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లెడలా వల్లబడదే వివరింప, ఎల్లను నీవే నాకెల్లెడలా వల్లబడదే వివరింప. చివరి పాట. కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతసమివే నాకంతయు నీవే, కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతసమివే నాకంతయు నీవే, ఎల్లవేళలందు
కష్టకాలమదు వల్లవుండ యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లబడదే వివరింపా ఎల్లను నీవే నాకెల్లెడల వల్లబడదే వివరింపా. హల్లెలూయా. మంచిది. మనము కృతజ్ఞతాస్తుతి మహోత్సవ కార్యక్రమానికి ముందస్తుగా మరి కార్యభారము బట్టి మన మధ్యలో ప్రత్యేక ఆహ్వానితులు గౌరవనీయులు మరి శ్రీ ఎన్ రామారావు గారు మన మధ్యలో ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అండ్ చీఫ్ సెక్రటరీ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర. అలాగే వారు మహారాష్ట్ర స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారిని ముందస్తుగా వేదికపైకి నేను ఆహ్వానిస్తుండగా అందరం చప్పట్లతో వారిని స్వాగతించుకుందాం. वे मंच पर विराजमान होने के लिए मैं उनको स्वागत प्रकट करता हूँ. Blessed brother Ranjit Opir, నోబుల్ గారు, తర్వాత అరుణ్ కుమార్ గారు, విజయభాస్కర్ గారు, they're all everybody's name I can't take. There are big pillars, very learned people here, and my brothers and sisters. నేను కూడా చిన్నప్పుడు ఇలా చర్చికి వెళ్ళి అక్కడ బాప్టిస్ట్ చర్చికి వెళ్ళి బైబిల్ చదివి చిన్నప్పుడు 10 ఏళ్ళ నుంచి చెప్తుండేవాడిని. ఆ పాత పాటలు కొన్ని గుర్తొచ్చి నాకు ఎంతో ఆహ్లాదకరంగా ఎప్పటికీ పాడుకుంటూ ఉంటాను. విన్నారు కదా, నేను ఐఏఎస్ అయినప్పుడు మా ఊరి దగ్గర పెదపరిమిలో ఒక ఓడ మీద ఊరేగించి పాడారు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. ఇట్లా ఇట్లా ఎంతో ఉత్సాహంతో మరి అందరికీ సంతోషం సమాధానం కావాలి కదా, అది దేవుని వద్ద నుండే మనకు వస్తుంది. దేవుని ఆశీర్వాద బలంతోనే మనకు వస్తుంది. ఆశీర్వాద బలంతోనే నేను ఐఏఎస్ కాగలిగాను. తర్వాత మా నాన్న ముత్తాతలు పాడిన ఇంకొక గీతం, హృదయమనెడు తలుపు నోద్ద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నోద్ద యేసునాదుండు, నిలచే సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచే సదయుడగుచు తాటుచుండు సకల విధములను, జాలి చేత తన హస్తమును జాపియున్నాడు, జాలి చేత తన హస్తమును జాపియున్నాడు. వెరీ గుడ్. ఇవన్నీ గుర్తుకొచ్చి నేను ఎంతో తన్మయుడిని అవుతాను. మరి నాకు డాక్టర్ మై బ్రదర్ ఓపిర్ గారు ఈ మహోత్తరమైనటువంటి ప్రార్థనా స్థలాన్ని పిలిచి ఇలా గౌరవించి నన్ను గురించి 2 మాటలు చెప్పారు. తర్వాత నేను అమెరికాలో ఉన్నప్పుడు వారితోటి ఫ్రీక్వెంట్గా టచ్లో ఉన్నాను. దాదాపు 67 రోజులు అక్కడ ఉండి అక్కడ టూర్ చేసి మళ్ళీ సురక్షితంగా తిరిగేసేటువంటి మహాభాగ్యాన్ని దేవుడు కలిగించినందులకు నేను దేవునికి స్తుతులు స్తోత్రములు చెప్పుకొనుచున్నాను. ఆయన దేవుడు ఆయన చేత ఇంకెన్నో ఘనకార్యాలు చేయిస్తాడు. ఆయనకి ఒక బ్రాంచ్గా, ఒక శాఖగా మేము పొలిటికల్ సైడ్ వెళ్తున్నాము. దాని గురించి ఆల్రెడీ బ్రదర్ ఓపెన్ గారు మీకు చెప్పి ఉన్నారు. మరి మీ భగవద్ ఆశీర్వాదం మీ అందరి యొక్క
ద బెస్ట్ విషెస్ లేనిదే ఒక్క క్షణం కూడా ముందుకు పోలేము. అందరి బెస్ట్ విషెస్ శుభవాక్కులతో ముందు పోవాలని ఫస్ట్ టైము మొట్టమొదటిసారిగా ప్రథమంగా ఇక్కడే మేము అనౌన్స్ చేశాము. 15వ తారీఖు ఈ ఉపక్రమం జరగబోతుంది. అన్ని రకాలుగా అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదంతో, మన చేతుల్లో ఏమీ లేదు, ఆ మహాత్ముని ఆశీర్వాద బలంతో మంచి కార్యాలు జరిపించి తమరందరికీ భవిష్యత్తును, తమ పిల్లల భవిష్యత్తును మహోజ్వలం చేయాలని, ఈ జీవితంలో వచ్చేటువంటి సమస్యలని అధిగమించటంలో వాటిని నేనే రాజును నేనే రాణిని అని చెప్పారు కదా, సమస్యలకు భయపడకుండా వాటిని హిందీలో అంటారు ముకాబలా చేయాలి, వాటికి ఎదుర్కొనాలి, పోరాటం. నేను నా ఉపక్రమాన్ని నాకు ఇప్పుడు ఇంకా లాస్ట్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్, దీంట్లో ఆఖరి పోరాటంగా ఆఖరి పోరాటంగా ఉపక్రమాన్ని చేతిలో తీసుకున్నాను. దాని అందరికీ మీ యొక్క దేవుని ఆశీర్వాదంతో పాటు మీ సపోర్టు ఉండగలని, మీ సపోర్ట్ కొరకు నేను మరీ రమ్మని రిక్వెస్ట్ చేస్తూ, మరందరూ దేవుని వెలుగులో, దేవుని పరిశుద్ధాత్మలో ఎదగాలని, పెరగాలని, తమ బిడ్డలు కూడా మహోత్తర ఉన్నటువంటి భవిష్యత్తులో పెరగాలని ప్రార్థిస్తూ, దేవా ఇక్కడ నన్ను రప్పించి నా చేత మీరే నాలో ఉండి 2 మాటలు చెప్పించి తమని కనపరిచేటువంటి నా పాత చరిత్రను కూడా వీరి ముందు చెప్పేటువంటి అవకాశాన్ని కలిగించినందులకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి వారు బ్లెస్సెడ్ బై యూ మై గాడ్. అండ్ మీరు వీరిని మరింతగా ఇంకా పెద్దగా ఎదగజేసి వీరి కుటుంబాలని ఆస్వాదించి వీరి యొక్క దుఃఖాలని దూరం చేసి వీరి యొక్క సుఖ సమాధానాల్ని, సంతోషాన్ని, సమాధానాన్ని పెంచి వీరిని ఇంకా ఎదిగింపజేయాలని, వీరి కుటుంబ సభ్యులను, పిల్లలకు యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలని ప్రార్థిస్తూ నా ఈ వరములన్నీ యేసుక్రీస్తు నామమున అనుగ్రహించమని మరీ వేడుకొంచు ప్రార్థించుతున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధి యొక్క ప్రాశస్త్యం ఏంటంటే నిద్రిస్తున్న భక్తుని లేపగలదు, నిద్రిస్తున్న గీతకారుని కూడా లేపగలదు. ఇంతవరకు మనం చూసాము, వారిలో నిద్రిస్తున్న సంగీత ప్రియుడు మేల్కొని భక్తి గీతం ఆలపించారు. కనుక దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు మనము కృతజ్ఞతాస్తుతి మహోత్సవాన్ని ప్రారంభించుకుందాం. 67 రోజుల ప్రస్థానములో 66 గ్రంథాల సారాన్ని అమెరికా ఎదమీద జల్లి మరి సత్య సంస్థాపనను జరిగించి ప్రపంచం పుడమి పులకరించే పరిచర్య జరిగించిన ప్రవక్త మన మధ్యలో ఉన్నారు. మరి ఈ కృతజ్ఞతా స్తుతి మహోత్సవానికి కీలక భూమిక దేవుని ప్రవక్త, మన ఆత్మీయ తండ్రి అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. వారిని మరి సగర్వంగా వేదికపైకి స్వాగతిస్తూ వారి ఆగమన ఆనందాన్ని మనము ఆస్వాదిద్దాం. దైవజనులు మన మధ్యలోకి వచ్చిస్తుండగా వారికి స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. తర్వాత మన ప్రత్యేకమైన వ్యక్తులు నేను స్వాగతిస్తుండగా చప్పట్లతో మీరందరూ వారిని సాధారణంగా ఆహ్వానించాలి. అగాపే టీవీ క్లబ్ నేషనల్ మరి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పలుకూరి విద్యాపతి గారు వేదికపైకి వస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఓఫర్ మినిస్ట్రీస్ జనరల్ సెక్రటరీ పాస్టర్ యాదాల అబ్బులు గారు, వారు కూడా వేదికపైకి వస్తుండగా చప్పట్లు కొట్టాలి గట్టిగా. కరతాళ ధ్వనుల చేత వారిని స్వాగతించుకుందాం. అలాగే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ జనరల్ సెక్రటరీ బ్రదర్ నోబుల్ రుంజాల గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారికి కూడా స్వాగతం చప్పట్లతో. వారు ముఖ్య కార్యభారం మీద ఉన్నారు కనుక వారు మరి కొద్దిసేపట్లో మన మధ్యలోనికి వస్తారు.
అలాగే పాస్టర్ నరసింహులు గారు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నేషనల్ ట్రెజరర్గా ఉన్నటువంటి పాస్టర్ గారిని కూడా నేను స్వాగతిస్తుండగా మన చప్పట్ల ద్వారా వారిని స్వాగతించుకుందాం. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ బ్రదర్ అజయ్ పలుకూరి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఓఫిర్ మినిస్ట్రీస్. వేరెవర్ యు ఆర్ కైండ్లీ రిక్వెస్టెడ్ టు బీ ఆన్ ద డైస్. వారికి కూడా చప్పట్లు కొట్టండి ఒకసారి. మంచిది. తదనంతరం ఓఫిర్ మినిస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పాస్టర్ వేల్పల సత్యనారాయణ గారిని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే అగాపే టీవీ క్లబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఓఫిర్ మినిస్ట్రీస్ జనరల్ సెక్రటరీగా విశేషమైన సేవలు అందిస్తున్న పాస్టర్ ఎం దయాసాగర్ గారిని కూడా వేదికపైకి స్వాగతిస్తున్నాను. వారు కూడా వేదికపై వచ్చి ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పాస్టర్ వెంకటేష్ గారు ఉన్నారు. వారిని కూడా వేదికపైకి స్వాగతిస్తున్నాం. వారు వస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పాస్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు. వారిని కూడా ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాను. పాస్టర్ విజయభాస్కర్ గారు వారు కార్యోన్ముఖులై ఉన్నారు, వస్తున్నారు. పాస్టర్ విజయభాస్కర్ గారు వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి, వారు పని మీద ఉన్నారు. అలాగే సెంట్రల్ చర్చ్ అసోసియేట్ పాస్టర్గా సేవలు అందిస్తున్నటువంటి పాస్టర్ క్రిస్టఫర్ గారు, వారిని కూడా వేదికపైకి స్వాగతిస్తున్నాను. చప్పట్లతో వారిని స్వాగతించుకుందాం. అలాగే ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్గా విశేషమైన సేవలు అందిస్తున్న బ్రదర్ లక్ష్మణ్ గారిని కూడా వేదికపైకి స్వాగతిస్తున్నాను. వారు కూడా రావాల్సిందిగా ప్రభునామందు వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ఇది కృతజ్ఞతా స్తుతి మహోత్సవం కనుక మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవుని అందరం కలిసి స్తుతిస్తూ దేవుని పరిశుద్ధ నామమును ఘనపరిచి కీర్తిద్దాం. सी शार्प मेजर అందరము ఆరాధన భావంతో దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే 67 రోజుల కాపుదల, 67 రోజుల అద్భుతమైన సేవ జరిగించి క్షేమంగా మన మధ్యలో దైవజనులు ఉన్నారంటే దేవుని మహాకృప కనుక మనము దేవుని స్తుతిద్దాం. దేవుడు చేసిన మేళ్ళను బట్టి దేవుని యందు ఆనందిద్దాం. దయచేసి నిలబడ్డ వారందరూ వచ్చి ఈ ప్రాంగణంలో ఉండాలి. బయట నిలబడ్డ వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క కృతజ్ఞత మహోత్సవంలో ఉండాలి. కృతజ్ఞత లేకపోతే హృదయంలో విసుగు అనేది వస్తుంది, సనుగనే వస్తుంది. కనుక ఇశ్రాయేలు ప్రజలు స్తుతి చేయరు వారుగా ఉన్నారని బైబిల్లో దేవుడు చెప్పాడు. కనుక మనము ఆనందింతు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు, ఆనందింతు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు, మధురమైన నీ నామమునే, మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా, మరువక ధ్యానించెద ప్రభువా, ఆనందింతు నీలో దేవా అను. అందరం కలిసి పాడదాం, అందరం గొంతెత్తి ఆనందిద్దాం. నీలో దేవా అనుదినము నిన్ను, ఆత్మనాదా అదృశ్య దేవ అఖిల జగాలకు ఆధారుడా,
ఆత్మనాద అదృశ్య దేవ అఖిల జగాలకు ఆధారుణ అనిశము నిన్ను మది కొనియాడుచునే ఆనందితో ఆశ తీరా అనిశము నిన్ను మది కొనియాడుచునే ఆనందితో ఆశ తీరా ఆనందితు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు నాదు జనములో నన్ను విడచినను నన్ను నీవు విడువకుండా నాదు జనములు నన్ను విడచినను నన్ను నీవు విడువకుండా నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన ఆనందితు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు మధురమైన నీ నామమునే మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా మరువక ధ్యానించెద ప్రభువా ఆనందితు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగతా కార్యక్రమాన్ని మన మధ్యలో పాస్టర్ వేల్పుల సత్యనారాయణ గారు నిర్వహిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి ఆకలిస్తుంది ఎత్తి చేతులు ఎత్తండి ఒకసారి. నేనైతే షుగర్ పేషెంట్ని, 20 సంవత్సరాల షుగర్ నాకు ఉంది. నేను వెళ్ళి భోంచేయాలి, విద్యాపతి గారు అన్నారు నాకు పర్మిషన్ భోంచేసామని. కానీ నేనేమనంటే ఈ సంతోష సమయంలో అందరూ కూడా మరి భోంచేస్తే ఆ అలర్ట్నెస్ కానీ ఎఫెక్టివ్నెస్ కానీ ఉండదు. కాబట్టి నేనంటే భోంచడానికి ఇష్టపడలేదు, మీతో ఇక్కడ కలిసి సంతోషించడానికి ఆంధ్రానికి ఇష్టపడతా ఉన్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియరు, ఒక మాట ఏంటంటే మీడియా వెంకటేష్ గారు మన మధ్యలో ఉన్నారని తెలిసింది. దయచేసి వారి వేదిక మీద రావాలి. అలాగే భిక్షపతి గారు కూడా వేదిక ఉన్నారు, వారు కూడా వేదిక మీద రావాలి కూర్చొని. బాలరాజ్ గారు దయచేసి వారు కూడా వేదిక రావాలి కూర్చున్నాండి. మంచిది. పాస్టర్ మధు గారు కూడా దయచేసి వేదిక మీద రావాలి ప్లీజ్. మంచిదండి. దిస్ ఈజ్ ద డే గాడ్ హ్యాస్ చూజన్. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. హల్లెలూయా. కాబట్టే మనంతా కలిసి రకంగా సమావేశమయ్యాం కదండి. లేకపోతే నేను రాలేకపోవచ్చు, విజయపతి గారు రాలేకపోవచ్చు, ఆంధ్ర రాష్ట్రపతులు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రపతులు కానివ్వండి, ఓపెన్ మినిస్ట్రీస్ అధికారులు అందరూ కూడా ఒకే వేదిక మీద ఈరోజు ఈ రకంగా సమావేశం కావడానికి ఆ దేవుని సంకల్పం. హల్లెలూయా. ఈరోజు 3 ప్రత్యేకమైనటువంటి సన్నివేశాలు జరగబోతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికీ చాలా సన్నివేశాలు జరిగినాయి. మరి 3 విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1 ఏంటంటే ఇది ఆరాధన దినం, ఇది ప్రభు దినం. ఈ ఆరాధనలో ప్రభు దినంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మన నాయకుడు ఆత్మీయ తండ్రి విదేశాల్లో అద్భుతమైన సేవ జరిగించుకుని మన మధ్యకి రావడానికి దేవుడి కార్యం జరిగించాడు. అందుబట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి ఇటువంటి మంచి సన్నివేశంలో మరి ఇందులో నాకు ఎక్కువ చెప్పడం రాదు కానీ జోదా తాళి అంటారు. అంటే ఏంటండి? అంటే చెప్పండి, చెప్పలు కొట్టండి. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దిస్ ఈజ్ ద డే గాడ్ హస్ చూజన్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, ఇది ప్రభు దినం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది కృతజ్ఞతాస్తుతి మహోత్సవం. ఇది ప్రారంభం కాదు, ఇది అంతం కాదు, ఇది ప్రారంభం మాత్రమే. ఆల్రెడీ అయ్యగారు నాకు తెలిసి 4 సార్లు వెళ్ళినట్టున్నారు అమెరికా. 4 times 4 సార్లు వెళ్ళారు. ఇది 4వసారి. మరి దేవుడు మరి ప్రవక్త మనతో పలికిన మాట ఏంటంటే సత్యాన్ని స్థాపించలేదు కానీ సత్యాన్ని ప్రకటించి వచ్చారు. ఒక పునాది వేశారు. భవిష్యత్తులో మరి సత్యాన్ని స్థాపించాడు దేవుడు, ఒక మార్గం తెరిచాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియరా, మరి దేవుడు ప్రవక్తని
మరి దేశ విదేశాలు బలంగా వాడుకోవడానికి కూడా మన అగాపే సంపూర్ణ సువాస సంఘంలో కానీ లేకపోతే ఓపెన్ మినిస్టర్ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ నాయకుడు అయినటువంటి పాస్టర్ జోనాథన్ నాయక్ గారిని దేవుడు వాడుకున్నాడు. వారి ద్వారా ఈ అద్భుతమైన సేవ జరిగించిన దేవుడు కార్యం జరిగించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినంగా దీన్ని మనం స్తుతించాలి. ఎందుకంటే రాత్రి నేను మధ్యాహ్నం కాల్సాను కూడా యాక్చువల్లీ ఇది అభినందన సభని పెట్టాల్సి మన నాయకులందరూ కూడా ఆలోచించేసరికి అయ్యగారు ఒక మాట చెప్పారంటే ఇది అభినందన సభ కాదు, ఇది కృతజ్ఞత స్తుతి మహోత్సవం. హల్లెలూయా. దేవుడు మన పట్ల చేసిన మేలు ఏవైతే ఉంటున్నాయో అవన్నింటిని బట్టి కూడా దేవుని మనం మహింపరచాలి, దేవుని గానపరచాలి. ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది ఏంటంటే విలియం కేరీ గారు ఒక మాట చెప్పారు, మీ అందరికీ తెలిసిన మాట అనుకుంటుంది. దేవుని నుంచి మీరు గొప్ప వాటిని ఆశించండి. ఏం చేయాలి మనం? గొప్ప వాటిని ఆశించండి. అప్పుడు మనం ఏం చేయాలట? దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. హల్లెలూయా. గొప్ప కార్యాలు మనం చేసినప్పుడు మాత్రం గొప్ప వాటిని ఆశించగలం. అగాపే సంపూర్ణ సువార్త సంఘం కానివ్వండి, ఓపెన్ ఇంటర్నేషనల్ కానివ్వండి, చాలామంది గొప్ప కార్యక్రమం చేసడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుని బట్టి మాత్రం ప్రవక్త దేశ విదేశాలకు వెళ్తూ ఉన్నాడు, బలమైన కార్యక్రమం జరుగుతున్నాయి. మరి ఇంకెక్కువ గొప్ప కార్యాలు జరిగించాలంటే లేదా గొప్పవాడిని ఆశించాలంటే మనం ఏం చేయాలి? మరి ఒక టీవీ క్లబ్లో మంచి పిలిపించారు. ఏంటి ఆ పిలిపేది? ఏమిటండి అసలు విషయం నేను చెప్పలేదు నేను అనుకుంటున్నాను. ఇంతవరకు కూడా టీవీ క్లబ్ ద్వారా మనందరూ కూడా కేవలము క్రిస్టియన్ ఛానల్స్లోనే మనంతా కూడా మన తాలూకా అయ్యగారు వాయిస్ బయటకు వెళ్తూ ఉంది. అయ్యగారు అమెరికా నుంచి వచ్చినప్పటికీ మనంతా కూడా కమర్షియల్ ఛానల్లోకి వెళ్ళాలని ఒక పిలిపించారు అయ్యగారు వెళ్ళే ముందు. కమర్షియల్ ఛానల్ అంటే ఇంతవరకు క్రైస్తవులు చూస్తున్న ఛానల్స్ మాత్రం కాకుండా హిందువులు కూడా చూడాలి, అన్యులు కూడా చూడాలి. ఆ ఛానల్లోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? దాని గురించి టీవీలో పేపర్స్ మీకు పంచారు కదా, వచ్చిన ప్రతి వారు కూడా యూ హ్యావ్ టు పార్టిసిపేట్ అన్నమాట. ఎందుకంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎలా ప్రకటిస్తాం? మనం వెళ్ళలేం. వెళ్ళేవారిని ఏం చేయాలి? మనం ప్రోత్సహించాలి. ఎలా ప్రోత్సహించాలి? దట్ ఈస్ ద మీడియా. దట్ ఈస్ ద మీడియా ఓన్లీ. ఆ మీడియా ద్వారా మనం ప్రోత్సహించగలం. ఇందాక జయసాగర్ గారు చెప్పారు, త్రూ మీడియా ఓన్లీ యూ క్యాన్ ఎక్స్ప్రెస్ ఆర్ మేబీ దాన్ని మన ముందుకు తీసుకెళ్లే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ప్రతి వారు కూడా మనం వెళ్ళలే కాబట్టి వెళ్ళే వారిని ప్రోత్సహించాలి. మీడియా ద్వారా మన సత్యం ఏదైతే ఉంటుందో, సర్వసత్యం ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడానికి ఒక వేదిక, అది అగాపే టీవీ క్లబ్. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రతి వారు కూడా టీవీ క్లబ్ మెంబర్షిప్ కావాలి. కమర్షియల్ ఛానల్కి వెళ్ళే విధంగా మనం ప్రోత్సహించాలి. ఆల్రెడీ ఆరాధనలోకి మనం వెళ్ళలేదు కానీ శుభవార్తకి వెళ్ళాం, V6కి వెళ్ళాం, అలాగే కలవరికి వెళ్ళాం, మెట్రోకి వెళ్ళాం, అలాగే మిగతా ఛానల్లోకి ప్రత్యేకంగా మరి కమర్షియల్ ఛానల్ వెళ్ళడానికి అందరూ కూడా ప్రోత్సాహం కోరుతున్నానండి. మరి ముఖ్యంగా చివరి మాట ఏంటంటే, మూడో మాట ఏంటంటే, దిస్ ఈజ్ ద డే, ఇది ఫ్రెండ్షిప్ డే, ఇది స్నేహితుల దినోత్సవం. ఎంతమంది స్నేహితులతో కలిసి మీ మధ్యలో నిలబడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఏమండి మనకు ముఖ్యమైన స్నేహితుడు ఎవరు తెలుసా మీకు? ఎవరండి? యేసే మన స్నేహితుడు. ఇక మీద నేను మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితుడని పిలవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అటువంటి స్నేహితుల దినోత్సవాన్ని ఈ రకంగా సమావేశం కూడా చాలా సంతోషకరమైన విషయం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియురా, మరి మన మినిస్ట్రీ ముందుకు తీసుకుని వెళ్ళిపోవడానికి మరి అందరూ సహకారం కావాలి. అలాగే ఆ యొక్క మినిస్ట్రీ ముందు తీసుకెళ్ళిపోయిన దేవుడి కొద్ది అధికారులని ప్రజలు మన ముందు ఉంచారు. వారు కూడా గ్రీటింగ్ చెప్తారు. మొట్టమొదటిగా మన పాస్టర్ గారు క్రిస్టాఫర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ముందుకు వెళ్దామండి. దయచేసి క్రిస్టాఫర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం ప్రభువా, ఇంతవరకు మీరు జరిగిన కార్యక్రమం బట్టి వందనాలు. ముందున్న కార్యక్రమం కూడా ఘనంగా జరిగించి నువ్వు చేసిన మేలును బట్టి ప్రభువా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కృతజ్ఞత మహోత్సవము నీ దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించి మహిమ ఘనత మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించి సహకరించిన క్రిస్టోఫర్ గారికి అభినందన తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మొట్టమొదటిగా మనందరికంటే పెద్దలు నేషనల్ కోఆర్డినేటర్ అగాపే టీవీ నేషనల్ కోఆర్డినేటర్ విజయపతి గారు వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారి సమయాన్ని అర్పిస్తున్నాం. దేవుని పేరిట అందరికీ వందనాలు. ప్రత్యేకంగా మరి అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని మన యొద్దకు మరి క్షేమంగా తిరిగి వచ్చినటువంటి అపోస్తలుడు డాక్టర్ రంజిత్ ఓఫీర్ గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఇందాక ఒక పత్రికలో మనం రిలీజ్ చేసిన దాంట్లో వారధిలో చూసాం, అతడే ఒక సైనికుడు. ఒకే సైనికుడు కాదు, ఈయన మన సైనిక ఆర్మీ హెడ్ అన్నమాట. మనమందరం కూడా ఆయన యొక్క సైన్యములో మనము సైనికులం. కాబట్టి మరి హీఈస్ ది
జనరల్, మేజర్ జనరల్ రంజిత్ ఓఫీర్ గారు, మనమంతా కూడా ఆయన సైన్యంలో మరి ఆయనను ఫాలో అవుతున్నాము. కాబట్టి దేవుడు ఆయనను ఇంకా మరి దేశ విదేశాల్లో చక్కగా వాడబడ్డానికి మరి మనమందరం సహకరించాలి. మనమందరం కూడా ప్రార్థన చేయాలి. అయ్యగారికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా దేవుడు సఫలపరచాలని, మరి వీలైతే మరి నెలలో 15 రోజులు విదేశాలలో 15 రోజులు మన మధ్యలో ఉండేటట్లుగా దేవుడు అయ్యగారిని ఆశీర్వదించి అభివృద్ధి పదంలో నడిపించాలని, మరి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి కానీ సమయం లేదు. కాబట్టి దేవుడు వారిని ఇంకా అధికంగా మరి ఆశీర్వదించి మరి ప్రపంచానికే ఒక తలమానికగా చేయాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు. గ్రీటింగ్స్ తెలియజేసిన విజయపతి గారికి వందన తెలియజేసిన. ఇప్పుడు రుంబాల నోబుల్ గారు, శుభాకాంక్ష. రుంజాల నోబుల్ గారు. చలో, మైక్ ఇవ్వకముందే అన్న ఒక చిన్న కామెంట్ అయితే చేయగలిగాడు. ఏదేమైనా కానీ ప్రతి ఒక్కటికి ఆ యేసయ్యకే మహిమ కలగాలి. దేశ విదేశాలలో పర్యటించి మన ప్రియతమ నాయకుడు, ఈ తరం ప్రవక్త, అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారికి నా నమస్సుమంజులు. చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ఒక కారు వెళ్తుంటే ఒక పిల్లోడు ముందుకొచ్చాడు. మనం ఏం చేస్తాం? కారు వెళ్తుంది, పిల్లోడు వచ్చాడు, ఏం చేయాలి? ప్రేయర్ చేయాలనా? ఆ పిల్లోడిని అప్పుడు తప్పించాలనా? ఏం చేయాలి? లేకపోతే మనకు ఎవరైనా ఆర్డర్ ఇస్తారని చూస్తామా? ఎవరైనా ఆర్డర్ ఇస్తే మనం తీస్తాం ఆ పిల్లోడిని? లేకపోతే ఆ పిల్లోడిని ఎట్లా రక్షిస్తాం? ఇమీడియట్గా ఏం చేస్తాం? ఐడియా వస్తలేదు అన్నలు, వస్తలేదు ఐడియా. కారు వస్తుంది, పిల్లోడు అడ్డంగా వచ్చేసాడు, జస్ట్ సెకండ్ అయితే అవుట్. వెంటనే మనం ఏం చేస్తాం? ఎవరిని అడగం. ఎవరైనా వస్తారని చూస్తామా? ఎవరో వచ్చి మనకు ఆర్డర్ ఇస్తే మనం తీస్తామని చూస్తామా? వెంటనే మనం పిక్ చేస్తాం. అదేవిధంగా ఈ ఆర్కేపీ సైన్యంలో ప్రతి ఒక్కడు ఒక సైనికుడై మన వంతు మనం చెయ్యాలి, మనమే చెయ్యాలి, నేనే చెయ్యాలి అన్న స్థితికి ఎదిగి ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఇది మనం పూనుకుందాం. ఎవరో వచ్చి చెప్తారు, ఎవరో వచ్చిన తర్వాతే మనం చేద్దాం, ఎవరో చెప్పాలి అన్నదాకా కూడా వెయిట్ చేయొద్దు. అందరూ దయచేసి దీన్ని స్వీకరించండి. ఎందుకు అనంటే, నేను ఈ విషయంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, ఆర్కేపీ మొదలుపెట్టాం, ప్రతి ఒక్కరూ ఒకరిని తీసుకొచ్చి జాయిన్ చేయించాలి అనే ఒక మాట చెప్పడం జరిగింది. అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుందో తెలుస్తలేదు. అట్లా చేయగలిగితే మనం ఈజీగా వెళ్ళిపోగలుగుతాం. ఈ పాటికి స్ట్రెంత్ ఇది కాదు, ఇది మొత్తం ఫిల్అప్ అయిపోవాలి. ఇది చేద్దాం. ఎవరో వచ్చి చెప్పేదాకా చూడొద్దు. మనం చేయవలసింది, అయ్యగారు ఇంతకుముందు మాట్లాడుతూ అన్నారు, మనకు ఒకటే ప్రార్థన. ఈ ప్రార్థన మనం కరెక్ట్గా చేయగలిగితే ఈ తలంపులన్నీ వచ్చేస్తాయి, ఇవన్నీ చేయగలుగుతాం. ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్. నోబుల్ గారు గ్రీటింగ్ తెలియజేసిన నోబుల్ గారు తెలిసి సమయంలో అబ్బుల్ గారు, జనరల్ సెక్రటరీ అబ్బుల్ గారు శుభాకాంక్షలు తెలియజేసిన వారికి సమయం అప్పగిస్తున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే నా ఆత్మీయ తండ్రి అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారికి నా శిరస్సు వంచి నమస్సుమంజలు. వారు 67 రోజులు అమెరికాలో విజయవంతంగా సత్య సువార్తను ప్రకటించి అనేక ప్రాంతాలలో ఇంతకుముందు కంటే, వారు ఇంతకుముందు వెళ్ళిన దానికంటే ఈ సంవత్సరం ఈ క్యాంపులో మాత్రం అద్భుతమైన సువార్త పరిచర్య జరిగింది. అక్కడ TV9, TV5, జెమినీ న్యూస్లో, NRI న్యూస్లో వారు మన ఓఫీర్ మినిస్ట్రీస్ గురించి, అయ్యగారు గురించి
వారు మాట్లాడడం జరిగింది, వారు ప్రకటన చేశారు. అంటే అంత ఆ ఎన్ఆర్ఐ వారి సంస్థల్లో కూడా మనం వెళ్ళడానికి ఓపెన్ మినిస్ట్రీస్ ఒక జెండా పాతడానికి దేవుడు ఈ సంవత్సరంలో మనకి అత్యధికమైన కృపనిచ్చినందుకు దేవునికి వందనాలు. అలాగే 25 రోజులు కనీసం నేను ప్రతి క్షణము కూడా అయ్యగారు ఏం చెప్తారు, ఏం చేయాలి అన్నప్పుడు బాబు రాత్రి 12 గంటలకి 1 గంటకి ఫోన్ చేసి అయ్యా ఇగో ఇక్కడ ఒక క్లిప్పింగ్ ఉంది, అది చూడు, దాన్ని నాకు పంపించినప్పుడు నేను రాత్రులంతా అవి కూర్చొని ఏం చెప్తే ఏం చేయాలని చూశాను. అలాగే అనేకమైన ప్రసంగాలు బయటకు వచ్చినాయి. అవి అందరూ నోళ్ళు మూపించడం జరిగింది. అంటే ఎంతవరకు పోయిందంటే మీడియా దృష్టికి రంజిత్ ఫిరయ్య గారే తప్ప మరొక శరణ్యంలో ఎవ్వరూ లేరు అనే స్థితికి ఓఫిర్ లైవ్ టీవీ వెళ్ళిందని తీసుకెళ్ళడానికి అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే అయ్యగారు ఇంతకుముందు చెప్పినప్పుడు చాలా సైతాన్ని దాడి సైతాన్ని అడ్డగిస్తుంది అన్నప్పుడు ఏదో అనుకునేవాడిని. కానీ ఈ మధ్యన అందరి మీద కూడా అది ఎక్కువ అయింది, దాడి జరగడం అనేది అవుతుంది. కనుక మెలకువగలిగి ఉందాం. అయ్యగారు మరి విజయవంతంగా మన మధ్యలోకి వచ్చారు. మనకు మధ్యలోకి వచ్చి మనకి ఇంత ప్రేమను పంచిన ఓఫిరయ్య గారిని ఆత్మీయ తండ్రిగా మరలా ఇండియాలో చూసి కృపనిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, మా సేవలు ఇలాగే మా అయ్యగారు వాడుకోవాలని, ఆయన ఈ ఓఫిర్ మినిస్ట్రీస్లో మేము ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమయం ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి శుభాకాంక్షలు తెలిసిన అబ్దుల్ గారికి అభినందన తెలిసినాం. పాస్టర్ అరుణ్ కుమార్ గారు ఫ్రమ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ గారు వచ్చి శుభాకాంక్షలు తెలియజేయాలి. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ వేర్పుల్ల సత్యనారాయణ గారికి ప్రభునామమున వందనాలు. మొదటగా దేవునికి సర్వదా కృతజ్ఞులము. ఎందుకంటే దేవుడు మొదటగా రక్షణ మనకిచ్చాడు. ఈ రక్షణలో ఉన్నప్పటికి కూడా అబద్ధాలు కొట్టుకపోతుంటే, గుడ్డి వాళ్ళంగా బతుకుతుంటే దేవుని సత్యాన్ని చూడడానికి దేవుడు ప్రవక్తను ఇచ్చినందుకు దేవునికి వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదము దేవతనయుడు, రెండవ ఆశీర్వాదము పరిశుద్ధాత్ముడు, మూడవది రక్షణ, నాలుగవది నా ఆత్మీయ తండ్రి ప్రవక్త అపోస్తలుడు అద్దంకి రంజిత్ గారు. వారు నా కళ్ళను గడిగిన శిలోయము. అయితే అయ్యగారు అమెరికా వెళ్ళి రావడము నా దృష్టికైతే విశేషం కాదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే 2001లో అయ్యగారు చెప్పిన సందేశం ఏంటంటే, ఈ భూమిని చుట్టి తర్వాత ఇంకేదైనా గోళం ఉంటే బఠానీలా కనబడుతుంది భూమి అని అన్నారు. కనుక అమెరికా పోయి రావడం పెద్ద గొప్ప విశేషమేమి కాదు. అయ్యగారికి ఈ భూమి బఠానీలాగా ఉంటే ఇక విశ్వం ఎట్లుండాలి ఆలోచించండి. అయితే మనకిచ్చిన దేవుడిచ్చిన ఆత్మీయ తండ్రి ఆయన స్పిరిచువల్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఉన్నాడు. తర్వాత స్పిరిచువల్ జర్నీ గురించి కూడా చెప్పాడు. కనుక అమెరికా పోయి రావడం అనేది సంతోషించదగిన విషయమే. ప్రపంచమంతా కూడా దైవజనుడు వెళ్ళనై ఉన్నారు. ఆయన వెనుక మేము కూడా తప్పకుండా వెళ్తామని మా నమ్మకం. ద్వీపములు అగాపే బోధ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇంకా ఆలస్యమైంది, ఎందుకు రాలేదు మీరని ప్రశ్నించేవారు. రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అని ప్రశ్నించిన లోకం ఈనాడు సత్యం తెలుసుకున్నటకు మేమేం చేయవలను అని ప్రశ్నిస్తే మేము మా తండ్రిని పంపుతామని పంపించే రోజులు మున్ముందు చాలా ఉన్నాయి. కనుక అయ్యగారు క్షేమంగా మా మధ్యలోనికి రావడము ఆనందిస్తూ ఒక పాట పాడాను నేను. ఎల్లవేళను కష్టకాలమందు వల్లబుండా యేసు స్తుతింతును, ఎల్లను నీవే మాకెల్లెడల. ఆ చిన్న మాట నా హృదయాన్ని ఎప్పుడు గట్టిగా పట్టుకుంటుంది. ఎల్లను నీవే నాకెల్లెడల. అమెరికా పోయినా ఎక్కడ పోయినా మన ప్రభు మనకున్నాడు. మనతో ఉన్న దేవుడు మన ఆత్మీయ తండ్రితో ఉన్నాడు, ఆత్మీయ తండ్రితో ఉన్న దేవుడు మనతో ఉన్నాడు. కనుక ఇద్దరి మధ్యలో యేసై ఉన్నాక దూరమే లేదు. కనుక అయ్యగారు మన మధ్యలో ఉన్నందుకు, అమెరికాలో ఉండి కూడా మన మధ్యలో ఉన్నందుకు దేవునికి స్తోత్రం. ఈ సమయం ఇచ్చిన సత్యనారాయణ గారికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. శుభాకాంక్షలు తెలియజేయాలని కుమార్ గారు తెలియజేస్తారండి. ఈ సమయంలో దయాసాగర్ గారు ఆంధ్ర రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు, అలాగే టీవీ క్లబ్ కోఆర్డినేటర్ గారు, ఏపీ స్టేట్కి వారు కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి సమయంలో ఉపయోగిస్తారు. దేవునికి స్తోత్రాలు. అయ్యగారికి, సేవకులందరికీ, ప్రతినిధులకు, నాయకులకు, చేరి వచ్చిన దైవప్రియులను మీ అందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు.
అయ్యగారు పిలిపించిన మేరకు అనేకమైన విషయాలు అగాపే కుటుంబం ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థించే కొలది అనేకమైన విజయాలు నమోదు చేయబడుతూ వెళ్తూ ఉన్నాయి. ఆ క్రమంలోనే అందరూ చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు అయ్యగారు వెళ్ళాలి, ప్రతి దేశంలో వారు కాలు పెట్టాలి, ఆ దేశ ప్రజలకు దేవుని ఆశీర్వాదం వారి ద్వారా వెళ్ళాలి అనే ప్రార్థన ఈనాడు మనం అందరం చేస్తున్నాం. కాబట్టి ఈ దేశాలన్నీ ఒక లిస్ట్ అవుట్గా చేసుకొని అయ్యగారు ఏ దేశానికి వెళ్ళి వస్తున్నాడో వాటిని మనం టిక్ కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే, మరి అమెరికా దేశము కొన్ని దేశాలు నమోదు చేయబడ్డాయి. మిగతా దేశాలన్నీ కూడా అయ్యగారు వెళ్ళి అక్కడ మరి దేవుని వాక్యమును ప్రకటిస్తారు అని విశ్వసిస్తూ దేవుని స్తుతిస్తూ, దేవుడు అటువంటి అభిషేకము, బలము, జ్ఞానము, శక్తి, ఆయుష్, ఆరోగ్యం అన్నీ అయ్యగారికి ఇచ్చి నడిపించాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు తెలియజేసినటువంటి దయాసాగర్ గారికి అభినందన తెలియజేస్తామండి. మరి ఇంచుమించుగా చాలామంది వేదిక మీద ఉన్నారు. మాట్లాడాలంటే ప్రతి వాళ్ళు కూడా మాట్లాడేటువంటి వాగ్దాటికలైనటువంటి వారు ఉన్నారు, రాణులు ఉన్నారు, రాజులు కూడా ఉన్నారు. ఇప్పుడే మన సందేశం ఉన్నాం కదా, అందరూ రాజులు రాణులు కూడా. కాబట్టి ప్రభుత్వ పేరు ఒక మాట దేవుడు చెప్పమంటాడుగా చెప్పేసి అయ్యగారికి నేను అవకాశం ఇస్తున్నాను. ఇంతవరకు కూడా ఓపెన్ ఇంటర్నేషనల్ అగాపే సంపూర్ణ సువాస సంఘ ఫెలోషిప్ చూసాం, లేదంటే అగాపే మనలో సభలు చూస్తున్నాం. కానీ ఇప్పుడు దేవుడు ఆల్రెడీ డోర్స్ ఓపెన్ చేశాడు. అది ఎట్లాగనంటే త్రూ ఆర్కేపీ ఉత్తరాంధ్ర శాఖలో ఈ మధ్యకాల చోడవరంలో మీటింగ్ జరిగింది. చోడవరంలో అక్కడ లోకల్ ఫెలోషిప్స్ వాళ్ళతో కూడా మీరు టైఅప్ అయ్యి కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది. అయ్యగారు ఇచ్చిన పిలుపు మేరకు, ఆర్కేపీ అనే పిలుపు మేరకు 300 మంది సంఘాలు, 300 మంది పాస్టర్లు, 300 మంది వచ్చి మనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగు. హల్లెలూయా. అలాగనే రాయలసీమలో కూడా దేవుడు తెరపడు. రాయలసీమ గురించి నేను ఆంధ్ర రాష్ట్రపతి ఎడతా, మరి రాయలసీమ వెనుకబడిపోయిందని చెప్తాను. నేను ఒకటే మర్చిపోయాను, రాయలసీమ దేవుడు రత్నాలసీమ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ రత్నాలసీమ చేయబడడం ముందుగానే ఎవరు చేయలేని పని రాయలసీమలో దేవుడు చేస్తున్నాడు. ఏంటంటే రేపు ఆగస్టు 22 తారీఖుని 1000 మంది సేవకులు, అది అగాపే సేవకులు కాదు, వాళ్ళు అగాపే సేవకులు కాదు, ఇతర డినామినేషన్లు నుంచి వచ్చిన సేవకులు అందరూ కలిసి దైవజనులు ఓపిరి గారిని స్పీకర్గా పిలుచుకొని 1000 మందితో అక్కడ సేవకుల సదస్సు, సంఘ కాపుల సదస్సు, అలాగే సువార్థికుల సదస్సు జరిగిపోతుంది. దాని గురించి ప్రత్యేకంగా ప్రార్థించండి. 1000 మంది కాదు, మరి అంతకన్నా ఎక్కువగా రావాలి చేసి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి, అద్భుతం జరగాలని. మరి దేవుడు ఇచ్చిన మాటలు తీసుక అయ్యా, ఎవరైనా రావాలంటే మరి జయపతి చెప్తున్నారు, ఈజ్ ఓపెన్లీగా మరి వెల్కమ్ చెప్తున్నారు. మరి అవకాశం రావాలని కోరుతున్నాను. మరి ఈ సమయంలో మన ఆత్మీయ తండ్రి ఓపిరి గారికి ఇచ్చే ముందు సహోదరి అగాపే ఆడపడుచు మా ఉత్తరాంధ్ర సంఘం అయితే చాలామంది ఆడపడుతున్నారు. ఇక్కడ సెంట్రల్ చర్చిలో మన ఆడపడుచు ఎవరంటే విజయ. ఐఎమ్ రిక్వెస్టింగ్ విజయ, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. వచ్చి కొన్ని మాటలు చెప్పిన తర్వాత అయ్యగారికి అవకాశం ఆశపడుతున్నాం. పాస్టర్ సత్యనారాయణ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమెరికాలో మరి అద్భుతమైన పరిచర్యను చేసి మన మధ్యలోకి క్షేమంగా వచ్చిన మన ఆత్మీయ తండ్రికి నా వందనాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అందరి పేర్లు తీసుకోవడం సరిపోదు. సో వేదికను అలంకరించిన పెద్దలకి, కూడి వచ్చిన సంఘ సభ్యులందరికీ వందనాలు. ఒక్క మాటనే చెప్పి నేను కూర్చుంటాను. ఏంటంటే అన్నయ్యతో చాలాసార్లు మాట్లాడిన జొన్నతన్ నాయకన్తో. అన్నయ్య మరి ఎప్పుడు మాకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. రాత్రి అనక పగలనక ఆన్లైన్లో ఉన్నారంటే ఇంకా వాట్సాప్ కాల్ మాట్లాడడమే. ఎలా జరుగుతుందన్న పరిచర్య ఏంటి అని అంటే, ఇక్కడిక్కడ ఏ స్టేట్స్లో మరి అన్ని రౌండ్గా ఇక్కడ ఉన్నాము. అరుణ్ కుమార్ పాస్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్నాము, అక్కడ అయ్యగారు ఉన్నారు, మధ్యలో ఏసై ఉన్నాడు. సో ఒకటే ఏసైలో ఒక దగ్గరే ఉన్నాము. మరి దేశానికి, భూగోళానికి అవతల వైపులో మా ఆత్మ అక్కడే సంచారం చేసింది. అన్ని రాష్ట్రాలలో కూడా అయ్యగారు అక్కడ మరి ఇంకా 3-4 స్టేట్స్లో కూడా ఇన్విటేషన్ ఉందమ్మా, అయ్యగారికి ఇంకా వెళ్ళడానికి సమయం లేదు, ఇండియా వచ్చేస్తున్నారు అన్నారు. కాబట్టి అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా మన సంఘాలు ఉండాలి, ఓఫిర్ పబ్లికేషన్ ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాము. ఇంకా ముఖ్యమైన విషయం, ఒక మాట అడిగిన, ఎందుకన్నయ్యా ఇండియాకి అయ్యగారిని పంపిస్తున్నారు అని అంటే, లేదమ్మా
మరి ప్లాన్స్ ఏంటి, మళ్ళీ ఎప్పుడు అమెరికాకు వస్తారు అయ్యగారు అని అడిగితే, ఇప్పటి నుండి ఇది మొదలుకొని వైజాగ్ హైదరాబాద్ ఎలా వస్తారో అయ్యగారు అమెరికా హైదరాబాద్ అలా వస్తానన్నారు. ఆ మాటకు నిజంగా నేను ఎంత సంతోషించానంటే, అది తధాస్తు అని మనం అందరం ఇంత వేల సంఖ్యలో మనం ఇక్కడ కూడి ఉన్నామండి. మనమందరం ఆమెనందాం అంతే. ఇక్కడ నుండి దైవజనుని మనమే పంపించాలి. మరి అన్ని దేశాలకు, ఎస్పెషల్లీ అమెరికాకి ఎందుకు అంటున్నామంటే, మనకు తెలుసు అమెరికాను పడగొట్టడానికి నిన్నటి న్యూస్ ఛానల్లో కూడా చైనా రష్యా అది ఒకటవ్వడానికి ఆ 2 దేశాలు కలిపి అమెరికాని మరి పతనం చేయడానికి చూస్తున్నాయి. కానీ అగ్రరాజ్యంగా అమెరికా ఉంది కాబట్టి అక్కడ నుండి వాయిస్ వస్తే ఇంటర్నేషనల్గా మరి సత్య దర్శనం అనేది అవలీలగా చేరుకుంటుంది. మరి దీని నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. అవకాశం ఇచ్చిన పెద్దలకు నా వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్. మరి శుభాకాంక్షలు తెలియజేసిన విజయ్ గారికి అభినందనలు తెలియజేస్తాను. ఈ సమయంలో 2 కార్యక్రమాలే, ఒకటి అయ్యగారి సందేశం, రెండవ తర్వాత అయ్యగారిని మనందరూ కూడా కృతజ్ఞతాపూర్వకంగా అయ్యగారికి సన్మాన కార్యక్రమం ఉంది. సమయం ఇప్పుడు 5 అవుతుంది. అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తున్నానండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, కొంచెం ఆలస్యం అయింది, అయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము, అంశము, సంభవం. లోగడ నేను అమెరికా వెళ్ళినప్పుడు 5 మాసాల పైబడి ఉన్నాను. ఇప్పుడు 2 నెలలే. ఆ 5 నెలలలో చేసిన పరిచర్య కంటే 100 రెట్లు ఎక్కువ ఈ 2 నెలల్లో జరిగింది. ఆ జరిగిన విషయాలన్నీ కూడా మీరు వింటే ఇంకా అసలు భోజనం కూడా చేయనక్కర్లేదు, కడుపు నిండేటటువంటి అద్భుతమైన కార్యాలు దేవుడు అక్కడ చేశాడు. చాలా విస్తారంగా చెప్పాల్సిన సాక్ష్యము 2-3 నిమిషాల్లో చెప్తాను. ఆ దేవుడు చేసిన అద్భుత కార్యాలు నేను చెప్పకముందు ఒక విషయం మీకు తప్పకుండా చెప్పాలి, లేకపోతే విషయం అర్థం కాదు. కొంతకాలం క్రిందట ఒక 12 మంది ద్వారా దేవుడు నాతో మాట్లాడి ప్రవచనం చెప్పాడు. నీ ప్రక్కనే ఉన్నవాళ్ళు, నీకు క్లోజెస్ట్గా ఉన్నవారు నీ సేవను మొత్తము కూల్చివేయటానికి కుట్ర పన్నుతున్నారు, నువ్వు జాగ్రత్తగా చూసుకో కుమారుడా అని దేవుడు మాట్లాడాడు. నేను దేవునితో, నేను మా నాన్నగారితో మాట్లాడినట్టు మాట్లాడుతాను. చిన్నప్పటి నుంచి అది అలవాటు నాకు. నేను ఆటల్లో కింద పడితే దేవునితో దెబ్బలాడేవాడిని. ఏం లాభమయ్యా, ఇంత పెద్ద దేవుడు పక్కనే ఉన్నావు, పట్టుకోవద్దు, పక్కనే ఉన్నానంటే ఏం లాభమైంది, పట్టుకోవాలా, నేను నీతో మాట్లాడను అని అలిగేవాడిని. మళ్ళీ కొంతసేపు అయ్యాక మళ్ళీ మాట్లాడేవాడిని. అలాగా దేవునితో ఆడుకుంటూ దెబ్బలాడుకుంటూ నేను పెరిగాను. నేను కనుక ఈ 12 మంది ప్రవచనాలు మిర్యాలగూడ, కాకినాడ, వైజాగ్, హైదరాబాదు, ఇలా అనేక స్థలాల్లో ప్రవచనాలు చెప్పారు. స్త్రీలు, పురుషులు కూడా. పక్కనే ఉన్నోళ్ళు ద్రోహం చేస్తున్నారు, చూసుకో అని చెప్పి నేను దేవునితో దెబ్బలాడా. ఇదేం ప్రవచనమయ్యా, చెప్తే కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పు, లేకుండా మానేసాయి. ఇది ప్రక్కనే ఉన్నవాళ్ళు ద్రోహం చేస్తున్నారు అన్నవాడివి పేరు చెప్పలేవు. పేరు చెప్పకుండా నీ పక్కనే ఉన్నోళ్ళు అని నువ్వు చెప్తే ఇప్పుడు నేనేం చేయాలి? అందరిని అనుమానిస్తా కూర్చోవాలి. లక్ష్మణ్ని అనుమానించాలా, క్రిస్టఫర్ని అనుమానించాలా, అబ్బుల్ గారిని అనుమానించాలి. ఇదేనా పని? చెప్పేది సరిగా చెప్పు, లేకుండా మొత్తం మానేసాయి, అది నువ్వే చూసుకో అని అడిగితే మైక్లో గుసగుసగా ముసిముసి నవ్వుతే ఎలా ఉంటుందో అట్లాంటి నవ్వు వినపడ్డది నాకు. దేవుడు నవ్వేసి వెళ్ళిపోయాడు ఆయన. దేవుడు సర్వజ్ఞాని, ఏది చెప్పాలో ఎప్పుడు చెప్పాలో ఆయనకు తెలుసు. కొంతకాలం అయినాక నాకు అర్థమైంది ఏంటంటే ఆ మనిషి ఎవరో అర్థమైంది. ఇప్పుడు చెప్పను. అయితే దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి చెప్పడమే కానీ మనుషులను నిందించడానికి కాదు. నేనేం నమ్ముతున్నానంటే నాకు ద్రోహం చేసిన వాళ్ళు కూడా నేరస్తులు కాదు, వాళ్ళు విక్టిమ్సే. దుష్టుడు వాళ్ళ మైండ్ను అలాగా మళ్ళించేశాడు.
మళ్ళీ వాళ్ళు మార్పు చెందుతారు, మళ్ళీ దేవుని రాజ్యంలో ఉంటారని నా నమ్మకం. తర్వాత ఆ మనిషి ఎవరో తెలిసినప్పుడే నేను సింగపూర్లో ఆ పాట రాశాను. శరణని వేడేదా కరుణామయుడా అనే పాట. నాకు విరోధముగా పలు విధముల ఆయుధములు రూపించిరి రిపులు శత్రువులు, వాటిలో ఒక్క ఆయుధమైనా వర్ధిల్లదు, నీ కృప నన్ను కాపాడుతుందనే పాట రాశాను. ఆ తర్వాత కూడా ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. తర్వాత ఎవరైతే రిజిస్ట్రేషన్లో లాస్ట్ టైం 2012లో పోయినప్పుడు ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఎవరైతే నాకు రిజిస్ట్రేషన్లో హెల్ప్ చేశారో వారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. మరి నాకు కుడి భుజంగా ఉండాల్సిన మనిషి కూడా నన్ను వదిలేశారు. ఏం జరిగినా సరే నేను మాత్రం భయపడను, వెనక్కి తగ్గను. నాకు అసలు భయం అంటే ఏంటి? అది ద్రవ పదార్థమా, ఘన పదార్థమా, వాయు పదార్థమా? डर क्यों बोलते हैं, क्या बोलते हो, कौन सा कैसा चीज़ है वो, क्या है అని నాకు అసలు అర్థం కాదు. సింహానికైనా ఉంటుందేమో భయం, కానీ నాకు అసలు ఉండకుండా దేవుడు చేశాడు. సరే ఏదైనా సరే దేవుడు నాతో ఉన్నాడు, ఎదుర్కొంటాను అన్న మొండి ధైర్యం అన్నమాట. అలాగే ముందుకు వచ్చేసాను. అమెరికాకి వెళ్ళాను. వెళ్ళి చూస్తే నా బ్యాంక్ ఆఫ్ అమెరికాలో నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండింది, అది క్లోజ్ అయిపోయింది. మినిస్ట్రీ అకౌంట్ గురించి మాట్లాడడానికి వెళితే ఆ అకౌంట్ బంద్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. ఏం జరిగిందో చూడటానికి నేను పాస్టర్ జోనతన్ నాయక్ వెళ్ళి అటార్నీ ముందు కూర్చున్నాం. ఆయన నెట్లో అంతా చూసి ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, అకౌంట్ మళ్ళీ రెన్యూ చేయాలి, రిజిస్ట్రేషన్ మళ్ళీ రెన్యూ చేయాలి అని అడిగితే, అసలు మరి ఫౌండర్ ప్రెసిడెంట్ ఏరియా అని అడిగారు. అడిగితే అయ్యగారే మా ఆత్మీయ తండ్రి ఫౌండర్ ప్రెసిడెంట్ అని చెప్పారు జోనతన్ నాయక్. ఆయన అన్నాడు, ఆయన ఎట్లా అవుతాడు ఆ ఫౌండర్ ప్రెసిడెంట్, ఇక్కడ ఆయన పేరు లేదు, వేరే పేరు ఉంది కదా అనేసాడు. ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఫౌండర్ ప్రెసిడెంట్ రంజిత్ ఓఫీర్ కాదు, और किसी का नाम है. సరే ఆ మనిషిని మేము అందరం తీసేస్తున్నాము, ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ మళ్ళీ కొత్త కమిటీ వేస్తామంటే, ఫౌండర్ ప్రెసిడెంట్ మీరు ఎట్లా తీస్తారు? ఆయన ఉండే మిమ్మల్ని తీసేయచ్చు. నా మీద జోనతన్ మీద నెత్తిన పిడుగుపడ్డట్టు అయింది. నాకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరము జోనతన్కు దేవుడిచ్చిన గొప్ప వరము నా మీద అపారమైనటువంటి ట్రస్ట్, ఫెయిత్ అండ్ ఒబీడియన్స్. అయ్యగారు అంటే అల్టిమేట్ అని నమ్ముతాడు, ఇంక మళ్ళీ దాన్ని ప్రశ్నించడం అనమాట. ఒక సందర్భంలో నేతాజీ గ్రౌండ్లో భార్యాభర్తలు హదస్సమ్మ వాళ్ళు వచ్చి నిలబడ్డప్పుడు సాక్ష్యం చెప్పారు, మీకు జ్ఞాపకం ఉందో లేదో. దేవుని సేవ కొరకు అయ్యగారు పెళ్లి చేసుకోమంటేనే ఈ అమ్మాయిని చేసుకున్నాను నేను, ఇప్పుడు ఆయన వదిలిపెట్టమంటే ఎందుకని అడగకుండా నేను వదిలేస్తానన్నాడు. అంత కమిట్మెంట్ అన్నమాట. అదే అబ్బాయిని నిలబెట్టింది. సరే దేవుడు బలంగా అభిషేకించి వాడుకుంటున్నాడు. అక్కడ ఎన్నో పోరాటాలు, ఇద్దరు కూడా జోనతన్ అని హదస్స ఎదుర్కొంటున్నారు. దేవుడు జయమిస్తున్నాడు. నన్ను అర్థం చేసుకోవడానికి రోజు కాస్త ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. తాను కూడా ఎదురు చూడని విషయం ఇది. ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ నా చేతిలోంచి వెళ్ళిపోయింది. దిస్ నాట్ ఇన్ మై హ్యాండ్, అది డెడ్ అయిపోయింది. వాళ్ళు ఎవరైతే హైజాక్ చేసినారో వాళ్ళు ఎవ్రీ ఇయర్ దాన్ని రెన్యూ చేయాలి. చేయలేకపోయారు. చేయాలంటే సభ్యులందరి సంతకాలు కావాలి. ఈ కుట్ర బయటపడుతుందని చెప్పి వాళ్ళు చేయలేదు. చేయకపోతే 3 సంవత్సరాలు చేయలేదు కనుక అది డెడ్ అయిపోయింది. డెడ్ అయిపోయింది కనుక బ్యాంక్ అకౌంట్ పోయింది. నా పర్సనల్ అకౌంట్ లేదు, మినిస్ట్రీ అకౌంట్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, ఏమీ లేదు. ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అనేది లేదు. నేను అమెరికాకు పోయిన రోజు 60 రోజుల కిందట. అయితే నాకు ఖచ్చితంగా ఒక శిష్యుడు
నమ్మిన సైనికుడు అంటే జోనథన్. మరి ఏం చేద్దాం అయ్యగారు అంటాడు. ఇలా చేద్దామంటే మళ్ళీ రెండో మాట ఉండదు, చేయటమే. కమాన్ బాబు, విల్ గో అహెడ్ విత్ ద ఫ్రెష్ రిజిస్ట్రేషన్. మళ్ళీ అటార్నీకి అప్పగించాము. ఆయన అన్నాడు, ఓఫిర్ మినిస్ట్రీస్ అనే పేరు మీకు రాదేమో, ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి అన్నాడు. తప్పకుండా వస్తుంది నా నమ్మకం. ఒకవేళ అంతకు రాకపోతే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో కూడా నాకు తెలుసు. నా దగ్గర ఎప్పుడు కూడా ఒక సమస్యకు 101 పరిష్కారాలు ఉంటాయి. ప్రపంచంలో నన్ను కలవరపరిచే సమస్య అనేది లేదు. విశ్వ ప్రణాళికే రాసినోడిని, విశ్వ చరిత్ర రాసినోడిని నాకు ఏదో లెక్కన ఓఫిర్ మినిస్ట్రీస్ నీకు ఇవ్వము అని అంటే దాన్నే ఉల్టా పల్టా చేసి వెనకది ముందు వెనకది పెట్టి ఇంకోటి చేసుకోగలుగుతాను నేను. ఓ మేరే హాత్ మే చోటా కామ్ హై. సరే నేను అన్నాను, సరే చూద్దాం, అదైతే వస్తుందని నా నమ్మకం, ట్రై చేయమన్నాను. ప్రయత్నం చేశారు. దేవుని కృపను బట్టి ఎర్లియర్గా ఉన్నటువంటి ఆ పేరు కలిగినటువంటి ఆ సంస్థ ఇప్పుడు డెడ్ అయిపోయింది కనుక ఆ పేరు కొత్త వాళ్ళకైనా ఇవ్వచ్చు, వాళ్ళైనా వేరే వాళ్ళైనా మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ నంబర్ మీద ఆ పేరు ఇవ్వచ్చని గవర్నమెంట్ ఒప్పుకున్నారు కనుక ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మళ్ళా రిజిస్ట్రేషన్ అయింది. అంటే చచ్చిపోయి 4 రోజులైనటువంటి లాజరు మళ్ళీ పునరుద్ధానం చెందినట్టు చచ్చిపోయిన ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ రిజరక్షన్ అయింది. వెంటనే దాని పేరు మీద మళ్ళీ మినిస్ట్రీ కొరకు అకౌంట్ ఓపెన్ చేసాము. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ట్యాక్స్ ఐడి రావాలి, దానికి చాలా ప్రాబ్లం అయింది, డిలే అయింది. 24 అవర్స్లో ఇస్తానన్నాడు, 1 మంత్ అయినా సరే రాలేదు. ఎందుకు ఆటంకం ఏందో తెలియదు అన్నాడు అటార్నీ గారు. అంటే లాయర్ అనమాట, అడ్వకేట్ అనమాట, చార్టెడ్ అకౌంటెంట్ ఆయన. అయినా సరే 1 మంత్ లేట్ అయినా మళ్ళీ ట్యాక్స్ ఐడి వచ్చింది, దాని మీద మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయింది, నా పర్సనల్ అకౌంట్ ఓపెన్ అయింది. దావీదు ఏదేది పోగొట్టుకున్నాడో సమస్తమును సమకూర్చుకునేను అన్నట్టు మొత్తం అంతా మళ్ళీ రివైవ్ అయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కావడమే కాదు, లాస్ట్ టైం ఒట్టి రిజిస్ట్రేషనే జరిగింది, బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఉంది. 501C అనే ఇన్కమ్ ట్యాక్స్ అమెరికా చట్టము కింద ఇలాగ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కు పన్ను మినహాయింపు ఇస్తారు. పన్ను మినహాయింపు ఉంటే మనం ఫండ్ డొనేషన్స్ రేజ్ చేయడానికి అవకాశం ఉంది. దానికి ఎప్పుడు ఎంతకాలం ఎదురు చూడాలి, 6 నెలల 1 ఇయరా ఎదురు చూడాలి అని అడిగాం. అంటే నో బిజినెస్ ఆఫ్ వెయిటింగ్, విదిన్ 24 అవర్స్ ఐఎమ్ అప్లయింగ్ అని అన్నాడు. ఆల్రెడీ అప్లై చేశారు, దాని ఒరిజినల్ పేపర్ కూడా మనకు వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్. తర్వాత ఇంతకుముందు న్యూజెర్సీ, న్యూయార్క్లో మాత్రమే పరిచయం చేశాము. ఇప్పుడు ఇలినాయ్, మిషిగన్, డెలవేర్ అండ్ మేరీల్యాండ్, టెక్సస్ వెళ్ళలేదు, మేరీల్యాండ్, న్యూయార్క్, న్యూజెర్సీ అండ్ పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా ఈ 7 రాష్ట్రాల్లోకి వెళ్ళాను. ఇంకా మళ్ళీ అనేక రాష్ట్రాలు, ఇంకా 2-3 రాష్ట్రాల్లో కూడా పిలిచారు. అయితే సమయం లేదు అని వచ్చాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పనులు ఇక్కడ ఉన్నాయి. దేవుని స్తోత్రము. మరి ఇక్కడ మందిర నిర్మాణం గురించి ఏర్పాట్లు చూడాలి, దాని కొరకు వచ్చాము. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు పనులు ఉన్నాయి, దాని కొరకు వచ్చాం. మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ వెళ్తాను నేను. ఇంతకుముందు చెప్పిన మాట అది వాస్తవం. ఎవ్రీ మంత్ 2 వారాలు అక్కడ 2 వారాలు ఇక్కడ ఉండేటట్టు కూడా దేవుడు నడిపిస్తాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది కాక ఈసారి దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏంటంటే, ఇంతకుముందు అంతర్జాతీయంగా మనం సత్యాన్ని ప్రకటించాలంటే తెలుగులో ప్రసంగాలు వేలకు వేలు ఉన్నాయి. కానీ అది జర్మనీ వాడికి, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వాళ్ళకి ఎలాగ అర్థం కావాలి? తెలుగులో చెప్పింది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో ఉండాలి, దానికి ఇంగ్లీష్లో ప్రసంగాలు ఉండాలి, అవి నెట్లో ఉండాలి. అప్పుడు మొత్తం ఇంటర్నేషనల్గా క్రిస్టియన్ కమ్యూనిటీని రీచ్ కావచ్చు అని జోనథన్ ఎన్నోసార్లు చెప్పాడు. మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం.
మన హేమరాజ్ ఇంట్లోనే స్టూడియో లాగా పెట్టుకొని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అవ్వలేదు. నా మీద బలమైనటువంటి మంత్ర ప్రయోగాలు చేసి నా నోరంతా తడబడేటట్టు, మైండ్ అంతా సుడిగుండంలాగా తయారయ్యేటట్టు, మాటలు అందకుండా, తలంపులు అందకుండా నన్ను అంతా గజిబిజి చేసేటట్టుగా బలమైన శక్తులు నా మీద ప్రయోగించారు. చేయలేకపోయాం. సరే, అక్కడికి భూగోళానికి అవతలికి వెళ్ళిపోతే ఇక్కడ దయ్యాలు అక్కడ దయ్యాలకు కోఆపరేషన్ ఉండదు. ఎందుకంటే దేవుని రాజ్యము ప్రేమ పునాది మీద కట్టబడింది, సైతాన్ రాజ్యం ద్వేషం అనే పునాది మీద కట్టబడింది. ఇప్పుడు నాకు యేసయ్య అంటే ప్రేమ, మీకు యేసయ్య అంటే ప్రేమ, మీరంటే నాకు ప్రేమ, నేనంటే మీకు ప్రేమ. ఇది మన ప్రేమ పునాది మీద దేవుని రాజ్యం. ఈ పడిపోయిన దేవదూతల రాజ్యం ఉందే, వాళ్ళకి యేసయ్య అంటే ద్వేషం, ఇంకొని కూడా యేసయ్య అంటే ద్వేషం. కనుక మనం కలిసి ఉంది. నీకు నాకు కూడా ద్వేషమే, కానీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ నెసెసిటీ మనం కలిసి పని చేద్దాం. నువ్వంటే నాకు పడదు, కానీ యేసయ్య మీద నాకు ద్వేషం, నీకు కూడా ద్వేషం. కనుక నా ఎనిమీ ఈజ్ మై ఫ్రెండ్ అన్నట్టు వాళ్ళందరూ ఒకరికొకరు కలుసుకుంటారు. కానీ ఈ దయ్యాలకు ఒకరికొకళ్ళకు ప్రేమ బంధం ఏమీ ఉండదు. అది చీకటి రాజ్యం, ద్వేష సామ్రాజ్యం. కాబట్టి ఇండియా దయ్యాలు, అమెరికా దయ్యాలు కోఆపరేట్ చేసుకో. వీడు అక్కడికి పోతే ఎందుకు వచ్చారో నువ్వు గెట్ అవుట్ అంటాడు వాడు. హలో ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అన్నాడు. అయితే వీడు అక్కడికి పోతే పని చేయనీడు. వాడు పని చేయకపోతే వాడు టాప్ బాస్ ఉన్నాడు కదా, వాడికి చెప్పుకుంటాడు, ఏమయ్యా మన రాజ్యం కొరకు పని చేస్తే వాడే రానివ్వట్లేదంటే వాడు టాప్ బాస్ ఉండి వాడికి కమ్యూనికేట్ చేశారు, మనోడనే రాని ఎందుకు గొడవ చేస్తున్నావు అని వాడు కన్విన్స్ చేసే లోపల, వాడు కూడా కన్విన్స్ అయ్యే లోపల మనకు 60 రోజులు అయిపోయి ఇక్కడికి వచ్చేసాం. అది ఇక వీడు అక్కడ బిజీగా ఉండే లోపల మనం ఇక్కడ పని చేస్తాం, వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చే లోపల మనం అక్కడ పని. సో గెరిల్లా వార్ఫేర్ అనమాట. దేవుని స్తోత్రం కలుగును కాక. సో అలాగా దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి జోనథన్ ఇంట్లో, హేమరాజ్ ఇంట్లో అక్కడ ఒక స్పెషల్ కెమెరా పెట్టుకొని దాదాపు ఆదికాండం 1-2 అధ్యాయాలు కూడా కంప్లీట్ కాకముందే 70 ప్రసంగాలు ఇంగ్లీష్లో చేశాం. అవి ఓన్లీ కూర్చొని స్టూడియో లాగా చేసిన, అవి కాక అక్కడ చర్చెస్లో చెప్పిన ఇంగ్లీష్ ప్రసంగాలు, చర్చెస్లో చెప్పినవి, వేరే వేరే అకేషన్స్లో చెప్పినటువంటివి, సభతో సంఘంతో మాట్లాడినవి, అవి ఇవి కలిసి మళ్ళీ తెలుగు కానీ, మళ్ళీ ఈ యొక్క హిందుత్వ టాపిక్ మీద చెప్పినటువంటి మన వర్షన్ కానీ, ఇవన్నీ కలిసి దాదాపుగా ఒక 100 పవర్ఫుల్ మెసేజెస్ అక్కడ రికార్డ్ అయినాయి. ఓన్లీ 60 రోజుల్లో మన మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ అయింది, ట్యాక్స్ ఐడి వచ్చింది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ కొరకు అప్లై చేసాము, తప్పకుండా వస్తుందని పేపర్ కూడా వచ్చింది, మన బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేసాం, 100 ప్రసంగాలు రికార్డ్ చేసాం. అందులో కొన్ని అమల్ బాబు ఎడిటింగ్ బాధ్యత తీసుకున్నాడు, చేసేది 40 అని ఇంకో 30 ఉన్నట్టున్నాయి. ఇది ఇప్పుడు చేస్తాం. రేపటి నుంచి ఎవ్రీడే ఐ విల్ బి బాదరింగ్ యూ. వచ్చేసాను కాబట్టి ఇప్పుడు అమల్ ఇల్లు నాకు కేర్ ఆఫ్ అయిపోతుంది. అక్కడ కూర్చొని ఆ 30 కూడా ఎక్కిస్తాం. ఎక్కించే లోపల ఇంకా కొన్ని కూడా రికార్డ్ చేస్తాము. సో ప్రతి టాపిక్ మీద కూడా మనవి ఇంగ్లీష్ మెసేజెస్ ఉండాలి. ఇవన్నీ కూడా వెబ్సైట్లోకి వస్తాయి అన్నమాట. వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మన ప్రాఫిటిక్ కాల్ లోకమంతటికి మనం అన్ని మినిస్ట్రీస్ యొక్క నాయకులతో మనం మాట్లాడి వాళ్ళకు మనం మెసేజ్ పంపినప్పుడు, మరి మీరెవరండి, మీ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ ఏంటి, మీ చరిత్ర ఏంటి, మీ కార్యక్రమాలు ఏంటి అని అడిగినప్పుడు యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ అని చెప్తాం. వాళ్ళ వెబ్సైట్లోకి వస్తారు, అక్కడ మెసేజ్లు చూస్తారు. ఇంటర్నేషనల్గా ఒక కమ్యూనిటీ, సత్య సంబంధుల కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇవంతా ఇంకో 1 monthలో వేమన్న చెప్పాడు కదా, హీజ్ వర్కింగ్ ఆన్ ది వెబ్సైట్. చాలా కాలం నుండి చేస్తున్నాడు, దాదాపుగా దగ్గరకు వచ్చేసింది. ఎందుకు లేట్ అయిందంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలి. వేరే దేశాలు జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా నుండి చూసినప్పుడు అది ఆ స్టాండర్డ్లో ఉండాలని కుమారులు ప్రయాసపడుతున్నారు. జోనథన్ అండ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ ఆన్ దాట్. మన వాళ్ళందరూ, మిగతా వాళ్ళు కూడా, మన టీం అజయ్, అమల్, హేమరాజ్, వీళ్ళందరూ కూడా, అందరూ కూడా, పవన్, అందరూ కూడా వర్క్ చేస్తున్నారు కలిసి సంప్రదింపులతో. సో అంతర్జాతీయ స్థాయిలో ఒక వెబ్సైట్ మనకు ఉంటుంది. అక్కడి నుంచి
అన్ని దేశాలకు మన పిలుపుని ఇవ్వబోతున్నాం. అంటే మనం అనుకున్న గోల్ రీచ్ కావడానికి ఇంకా ఒక్క అడుగు దూరం ఉందంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత కార్యము ఈ 2 నెలల్లో దేవుడు చేశాడు. అక్కడ లోకల్గా ఉన్న పెద్దలు ఏం చెప్పారు తెలుసా, బాబు మీరు ఈ 2 నెలల్లో చేసిన పని మాకైతే చేయడానికి బ్రతుక్కాలం పడుతుంది, బ్రతుక్కాలంలో కూడా చేయలేము, ఇది దేవుడు చేసిన ఒక అద్భుతం తప్ప ఇంకేమి కాదు అని అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా అనేక మంది సాక్ష్యం ఇచ్చారు. దేవుని స్తోత్రం. తర్వాత ఇంకెన్నెన్నో అద్భుతాలు దేవుడు చేశాడు, ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. వ్యతిరేకత అనేది లేకుండా పోయింది. ఎవరైతే వ్యతిరేకించారో, కొంతమంది లోకంలో లేరు, కొంతమంది అమెరికాలో లేరు, కొంతమంది అసలు నోళ్ళు మూసుకొని ఉండిపోయారు. వ్యతిరేకిస్తే ఎవరినైనా అక్కడ లోకల్ జనమే కొట్టేటట్టు తయారైంది. దేవుడు అద్భుతంగా అమెరికా కూడా మనకు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ లాగా చేసేసాడు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేసినందుకు దేవుని మనం స్తుతించాలి. కనుక అభినందన సభ పెడతామనంటే నేనే ప్రతిపాదించాను. నేనేదో ఉద్ధరించింది ఏం లేదు బాబు, దేవుడు చేసిన గొప్ప కార్యము. అందరం కలిసి చేతులు పైకెత్తి ఒక 2 నిమిషాలైన దేవునికి మనం స్తుతి ఆరాధన చెల్లించాలి అని నేను చెప్పాను. కనుక అందరము లేచి నిలబడదాము. లేచి నిలబడి మనం దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం. కనులు మూసుకొని మన దృష్టి యేసు ప్రభువు పట్ల, ఆయన మీద మనం కేంద్రీకరిద్దాం. మన కొరకు మరణమును గెలిచి లేచిన యేసు మనలందరినీ రక్షించుకొని మన మనోనేత్రములు 2వసారి కూడా తెరిచి వాక్య సారాంశమే సత్యమని మనకు బయలుపరిచిన యేసు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని ప్రార్థించిన యేసు, సర్వసత్యంలోకి మనందరినీ నడిపించడానికి పరిశుద్ధాత్మను వేరొక ఆదరణకర్తగా మన కోసం పంపిన యేసు, సత్యము కొరకు స్తంభముగా ఉండటానికి ఒక సంఘముగా మీరు రూపొందండి అని మనకు పిలుపునిచ్చిన యేసే, ఆయన అప్పగించిన పని మనం చేయడానికి అద్భుతంగా ద్వారాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు. వాక్య సారాంశమే సత్యము అని, యేసుక్రీస్తు తప్ప వేరొక రక్షకుడు లేడని, యేసే రక్షకుడని నమ్మిన వాళ్ళందరూ పౌలు బోధలోకి రాక తప్పదని లోకమంతటా చాటించడానికి మమ్మను బలపరిచిన యేసయ్యా నీకు వందనాలని చెప్పండి. మా నాయకుడిని బలపరిచావు, మమ్మల్ని బలపరిచావు. ఒక ఉద్యమముగా మమ్మను సైన్యముగా మీరు సంఘటితపరిచారు, బలోపేతం చేశారు. నీకు వందనాలని చెప్దాం. హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిద్దాం. హృదయాంతర్భాగము నుండి ఆత్మతో సత్యముతో థ్యాంక్ యూ జీసస్, యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. పిల్లలు స్తుతించండి, పెద్దలు స్తుతించండి, స్త్రీలు స్తుతించండి, పురుషులు స్తుతించండి, సంఘ నాయకులు స్తుతించండి, కాపరులు ఉపదేశకులు స్తుతించండి. హల్లెలూయా. యెహోవా దూతలారా మీరందరూ ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించండి. ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా మీరందరూ ఆయనను సన్నుతించండి. యెహోవా దూతలారా, యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులారా, ఆయన చిత్తము నెరవేర్చే శక్తిని ఆయన మీకు ఇచ్చినందుకు ఆయన్ను సన్నుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నువ్వు మా కొరకు చేసిన గొప్ప కార్యముల కొరకు నీకు వందనాలు. మా కొరకు చేయబోతున్న కార్యాల కొరకు నీకు స్తోత్రములు. క్షేమ ప్రయాణముల కొరకు నీకు స్తోత్రం. హల్లెలూయా. వెబ్సైట్ తయారైపోతుంది, నీకు స్తోత్రం. ఇంగ్లీష్ ప్రసంగాలు తయారైనాయి, నీకు వందనాలు. ఇంగ్లీష్లో పుస్తకాలు కూడా వస్తున్నాయి, నీకు వందనాలు, వందనాలు. సమస్తము తగిన సమయములో అది చక్కగా జరుగునట్లుగా మీరు నియమించారు కనుక నీకు స్తోత్రం. యు హ్యావ్ మేడ్ ఎవ్రీథింగ్, యు హ్యావ్ మేడ్ ఎవ్రీథింగ్, యు హ్యావ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ టు బి బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ టైమ్, ఓ లార్డ్. We even thank you for all the struggle we had to undergo in the past. Thank you, Lord, for all the wounds and problems of the past. గత కాలములో మేము దాటి వచ్చే ఎర్ర సముద్రాల కొరకు నీకు వందనాలు.
గత కాలమున మమ్మను తరిమిన ఐగుప్తీయులు ఇప్పుడు లేరు, నీకు వందనాలు. హోరాధర రబా షందల రధర కరందల రియర లబర సహురధర కరందల రబరస్. Against all opposition, all odds, you have led us into great victory finally, O Lord. Hallelujah, hallelujah, hallelujah. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రు నీకిచ్చిన చాలునా, గర్భఫలమై నా జ్యేష్ఠ పుత్రు నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసి ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన లెంతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిల్వలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిల్వలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఆమేన్. నీవు చేసిన స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకను గొప్ప పోరాటం మన ముందున్నది ప్రియులారా. ప్రపంచములోని ప్రతి దేశమునకు వాళ్ళ దేశపు భాషలో మనమెరిగిన సత్యాలను ప్రకటించబోతున్నాం. హౌ we are going to do this, we do not know, but it is possible because the Holy Spirit has foretold and prophesied it. Because God said it, it will come to pass. దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. ఏ ఆటంకమైనా రాని, మనకు విరోధంగా ఎన్ని ఆయుధములైనా దుష్టుడు రూపించని, అవేవి కూడా వర్ధిల్లవు, 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 వర్ధిల్లవు. దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధిగా నిలబడి గెలవగలిగిన వాడెవడు? ఇంతవరకు నడిపించిన తండ్రి ఇక ముందుకు నడిపించమని అందరూ అనుదిన ప్రార్థనలో ఈ ఉద్యమాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎత్తిపెట్టండి. అనుదినము కూడా ప్రభువును స్తుతిద్దాం, అనుదినము ప్రార్థన విజ్ఞాపనలు చేద్దాం, చేతులు చాపుదాం, గుప్పిలు విప్పుదాం, అన్ని విధములుగా మనం ప్రోత్సాహం అందించి తప్పకుండా ఇంకొక సంవత్సరన్నర లోపుగా దేవుడే సెలవిచ్చాడు. దైవజనుడి యొక్క 60వ జన్మదినోత్సవము కంటే ముందు ప్రపంచం ఈ బోధతో నిండిపోతుందని ప్రభువు చెప్పిన మాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిఖాలాదారాబారాసా. Let us praise the Lord, worship the Lord with all our power, with all our hearts and minds. శక్తిమంతుడా,
ప్రేమగల మా తండ్రి, జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఓ గొప్ప పర్వతమా నీవేమాత్రము దానవు, నీవు చదును భూమి అయిపోతావు అని సెలవిచ్చి మా కళ్ళ ముందు జరిగించిన మా తండ్రి నీకు వందనాలు. మా స్తుతి ధూపం అంగీకరించండి. జీవితకాలం అంతా మీకు కృతజ్ఞులమై ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నడిపించిన తండ్రి, ఇక ముందుకును మేము నీవు నిర్ణయించినటువంటి పరిచర్య జరిగించడానికి మమ్మల్ని బలపరిచి నీ శక్తి చేత నీ జ్ఞానము చేత మమ్మల్ని నడిపించమని, మార్గములు సరళము చేస్తున్న దేవుడవు నీవే గనుక నీకు స్తుతులు వందనాలు చెల్లించి యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో ఈస్ట్ గోదావరి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధ్యక్షులైనటువంటి పాస్టర్ రామ్మోహన్ రావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి. దయచేసి కూడా రావాలి. అదే సమయంలో ఈ సమయంలో మనం గజమాలతో దైవజనుల ఓపికను సత్కరించుకుందాం. స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులు, అధికార ప్రతినిధులు అందరూ కూడా, అదేవిధంగా మరి కింద ఉన్నటువంటి నాయకులు కూడా రావాలి. మొత్తం అందరూ రావాలి. సేవకులు, నాయకులు మొత్తం అందరూ రాండి. అయ్యగారు మనం సన్మానించుకుందాం. ఆయా విభాగాల్లో అధికార ప్రతినిధులు ఉన్నటువంటి ప్రతి వారు కూడా దయచేసి వేదిక మీదకి రండి. అయ్యగారిని ఘనంగా సన్మానించుకుందాం మనం. సిస్టర్ విజయ, తర్వాత సిస్టర్ గారు సులక్షణ, మీరు సెపరేట్ చేస్తారా? ఓకే. మరి జై ఆర్కేపీ, జై జై ఆర్కేపీ, జై జై ఆర్కేపీ, జై జై ఆర్కేపీ. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, దిల్లాలి. ఓ ఫెరిజం వర్ధిల్లాలి, ఓ ఫెరిజం వర్ధిల్లాలి. జై జై ఆర్కేపీ. ఈ మధ్యకాలంలో ఒక బుద్ధిహీనుడు అన్నాడు, ఓపిరిస్ట్ అంటే ఏంటి అంటే టైపిస్ట్, మెషినిస్ట్ లాగా ఓపిరిస్ట్ అంటే ఏంటి అన్నాడు. ఆ బుద్ధిహీనుడికి తెలిస్తే ఏం తెలుసు ఓపిరిజం అంటే ఏంటో, ఓపిరిస్ట్ అంటే ఏంటో. ఇక్కడ సత్యంతో నిలబడి మాట్లాడితే తెలిస్తే, పని చేస్తే తెలుస్తుంది. అసలు నిజం అనేవాడికి తెలియని బుద్ధిహీనుడికి ఓపిరిస్ట్ అంటే ఏమర్థమవుతుందండి? సభాముఖంగా వాడికి నేను ఇప్పుడు ఇది ప్రశ్నిస్తున్నా, తెలుసుకో. వాడు బుద్ధి లేని హిస్టు, వాడు బుద్ధి లేని హిస్టు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై జై ఆర్కేపీ, జై జై ఆర్కేపీ. మరి అయ్యగారిని ఎవరైతే సన్మానం చేయాలనుకుంటారో అది కూడా దయచేసి ఒకరొకరుగా రండి. అయ్యగారిని సన్మానం చేసుకుందాం అందరూ కూడా. పాస్ రాంబాసు గారు సలువు తీసుకొచ్చారా? రామ్మోహన్ రావు గారు సలువు తీసుకొచ్చి ఉంటారు కదా. ఎవరు? దయచేసి స్త్రీల కోట వారు, స్త్రీ సమాజం వారందరూ కూడా దయచేసి వచ్చి ఆ వింగ్స్ వారుగా కూడా రావాలండి. ఆర్కేపీ వింగ్ ప్రత్యేకంగా రావచ్చు. అలాగే ట్రెండ్ సెట్టర్స్ కానివ్వండి, టీవీ క్లబ్ కానివ్వండి, మినిస్ట్రీ తరఫు నుంచి కానివ్వండి వచ్చి మీరంతా కూడా దయచేసి అయ్యగారికి మీరు సన్మానం చేయాలనుకుంటున్నారు. అయ్యగారికి సన్మానం చేయొచ్చు. పాస్ రామ్మోహన్ గారు, పా బుజ్జి గారు ఆమోస్ సన్మానం చేయబోతున్నారు ఇప్పుడు. ఈస్ట్ గోదావరి రాష్ట్రీయ క్రైస్తవ అధికార ప్రతినిధి పాస్టర్ రామ్మోహన్ రావు గారు, అలాగే విశాఖ జిల్లా స్నేహశీల చారిటబుల్ అధికార ప్రతినిధి పాస్టర్ బుజ్జి ఆమోస్ గారు కూడా అయ్యగారికి సన్మానం చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా మరి చప్పటి పెడతాం. ట్రెండ్ సెట్టర్స్ విజయభాస్కర్ గారు అండ్ టీం దయచేసి రావాలి. నెక్స్ట్ తర్వాత అయ్యగారి గురించి
టీవీ క్లబ్ నేషనల్ కోఆర్డినేటర్ విద్యాపతి గారు, అలాగే దయాసాగర్ గారు, టీవీ క్లబ్ మన భీమేష్ కొడేలి గారు, దయచేసి టీవీ క్లబ్ అధికారులు అందరూ కూడా దయచేసి రావాలి. అటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి టీవీ క్లబ్ వారి తర్వాత మీడియా నుంచి వెంకట్ అండ్ ప్రతాప్ కూడా వచ్చి ప్రసాద్ వెంకట్ అండ్ ప్రసాద్ దయచేసి రావాలి. మీడియా ప్రతినిధులు కూడా అయ్యగారిని సన్మానించాలని ఆశపడుతున్నాం. దయచేసి వారు కూడా వచ్చి అయ్యగారిని సన్మానించాలని కోరుతున్నాం. వచ్చారా మీరు? మీ పేరు ఏం చెప్పారు? బాగుంటుంది. దయాన్ అండ్ నిశాంత్. బ్రదర్ సూర్యనారాయణ గారు ఫ్రమ్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం, వారు అయ్యగారికి స్పెషల్గా సన్మానం చేయబోతున్నారు. దయానంద్ నిశాంత్ వారిద్దరు కూడా చిన్న అయ్యగారు అమెరికా వెళ్ళారు కదా, ఎప్పుడు వస్తారో ఎప్పుడు నుంచి అడుగుతున్నారు. అయ్యగారు వచ్చిన సంతోషంతో వారు కూడా అయ్యగారు కూడా సన్మానం ఆశపడుతున్నారు. దయానంద్ నిశాంత్. ఓకే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్. సెంట్రల్ చర్చ్ పాస్టర్ కృష్ణాపురం గారి టీం దయచేసి రావాలి. సెంట్రల్ జోన్ పాస్టర్స్ అందరూ రండి. సెంట్రల్ జోన్ పాస్టర్స్. సెంట్రల్ చర్చ్ ఉమెన్స్ ఫెలోషిప్ వారు అందరూ రావాలి. సెంట్రల్ చర్చ్ స్త్రీల సమాజం వాళ్ళు దయచేసి రావాలి. స్త్రీల సమాజం పురుషులు కొద్దిగా సైడ్ ఇస్తే స్త్రీలందరూ వస్తున్నారు. దయచేసి రాణులందరికీ కూడా సైడ్ ఇవ్వాలి. రాణులకి టీవీ క్లబ్కి కొత్తగా నియమితున్న వాళ్ళందరూ కూడా రావాలి. మరి అయ్యగారు ఇందాక అందరికి ప్రార్థన చేశారు కదా, మరి పద్మజ గారు, అలాగే మాధవి, అలాగే కళ్యాణి, శ్రావణి, అలాగే పురుషుల్లో ప్రశాంత్, సుధాకర్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మా ఆత్మీయ తండ్రి రంజిత్ తోఫ్రై గారికి స్త్రీల కూటమి పక్షంగా చాలా సంతోషంగా స్వాగతం పలుకుచున్నాము. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అన్నట్లు ఒఫ్రై గారు మాట సెలవిచ్చిన మాటకి ప్రార్థించడానికి గొప్ప సైన్యమే ఉన్నారు. సంఘాలనే సైన్యం ఉన్నారు, స్త్రీలనే సైన్యం ఉన్నారు. సైన్యం అంతా వస్తే ఇక్కడ పట్టడానికి కొద్దిమందికి వచ్చాము. ఇంకా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ పైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నామండి. స్త్రీల కార్యక్రమం అయిపోయినండి, మంచిది. శ్రావంతి రామ్మా, నువ్వు కూడా రా. స్త్రీల సమాజం తర్వాత ఓకే అమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్త్రీల సమాజం వారు మంచి అద్భుతకరమైన బొకే తీసుకుని వచ్చారు. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. ఒక్క నిమిషం, ఆర్కేపీ ఉమెన్స్ వింగ్ అంతా దయచేసి తొందరగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా విన్నవించు. ఎస్ క్లబ్ రెడీగా ఉంది కాబట్టి నెక్స్ట్ ఎస్ క్లబ్ తర్వాత ఆర్కేపీ విమెన్స్ వింగ్. అందరూ గమనించండి, భోజనాలు అక్కడ సిద్ధపరుస్తున్నాయి. మరి భోజనం చేయవలసినట్టు చేయండి. కలిసిన వారు జరిగితే మిగతా వారికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది.
అలాగే తూర్పుగోదావరి విశాఖపట్నం జిల్లాలో వచ్చిన అధికార ప్రతినిధులు ఇద్దరు. వారు ఒక్క నిమిషం అమ్మా అన్న, ఒక్కసారి అయ్యగారికి ఒక వేల్పుల సత్యనారాయణ గారు పుష్పగుచ్చంతో అయ్యగారిని అభినందిస్తూ ఉన్నారు. అలాగే ఆమోష్ గారు, తర్వాత రాంబాబు గారు. ఓఫిరిజం వర్ధిల్లాలి. ఓఫిరిజంలో ముఖ్యమైన భాగం చికెన్ బిర్యానీ కాబట్టి అక్కడ ఆల్రెడీ వర్ధిల్లుతూ ఉన్నది. దానికి మనందరం కూడా సహకారం అందిద్దాం. దయచేసి ఏస్ క్లబ్ టీచర్స్ అండ్ వాలంటీర్స్ దయచేసి వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఆర్కేపీ ఉమెన్స్ వింగ్ అందరు రావాలి త్వరగా. నెక్స్ట్ మనమే. దయచేసి ఏస్ క్లబ్ ఉమెన్స్ వింగ్ అంతా కూడా దయచేసి రావాలి. సెంట్రల్ చర్చ్ ఏస్ క్లబ్. ఏఎస్ క్లబ్ ఉమెన్స్ వింగ్ అంతా కూడా దయచేసి రావాలి. ఎందుకు రావాలి? టీచర్స్ అండ్ బాయ్స్ ఆల్సో ఏఎస్ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ అంతా కూడా దయచేసి రావాలి. ఓకే ఓకే, ఉన్నవాళ్ళు రండి. ఇటు కొద్దిమంది ఇటు కొద్దిగా రండి. ఇటు రండి. రైట్. ఫస్ట్ డానియల్ ఉప్పల్గా వారు కూడా ముందుకు వచ్చి అయ్యగారికి బొక్కేతో సన్మానించి ఆశపడుతూ వారిని వేదిక పిలుస్తున్నాం. ఫస్ట్ డానియల్ ఫ్రమ్ ఉప్పల్. అలాగే నరసింహులు గారు అండ్ ఫ్యామిలీయా టీవీ క్లబ్. టీవీ క్లబ్ మెంబర్స్ దయచేసి రావాలి వేదిక మీదకి. టీవీ క్లబ్ సెంట్రల్ చర్చ్ ఇప్పుడు అయ్యగారు అన్న చేసినట్టు వాళ్ళందరూ కూడా దయచేసి వేదిక మీద రావాలి. చెప్పు దయచేసి. అలాగనే ఆర్కేపీ ఉమెన్స్ వింగ్ దయచేసి కూడా వేదిక మీద రావాలి. ఉమెన్స్ వింగ్ సిస్టర్ విజయ, శ్రావంతి. మా పాస్టమ్ గారు ఎక్కడున్నా ఒకసారి ఇక్కడ రావాలి స్టేజ్ దగ్గరికి. పద్మమ్మ గారు. పద్మ గారు రావాలి. పద్మ గారు రావాలి. సంగీత వాయిద్య కళాకారులు కూడా దయచేసి వేదిక మీద రావాలి. అలాగనే మరి హరీష్ అండ్ ఆల్సో ఇంకెవరండి? కళ్యాణ్ దయచేసి వేదిక మీద రావాలి. అలాగే క్వైర్ కూడా రావాలి. క్వైర్ పార్టీ కూడా ఉన్నారు కదా, క్వైర్ పార్టీ కూడా రావాలి తర్వాత. క్వైర్ ఓకే. హరీష్ అండ్ కళ్యాణ్ చెప్పండి కొడతాం. ఇచ్చిన వారందరూ పక్కకి జరిగితే అమల్ బాబు, కిరణ్, కిరణ్, మన హాని, అమల్ బాబు మొత్తం లైవ్ టీవీ మనం ఒక బొకే ఇవ్వాలి. బ్రదర్ సంతోష్ సాయి గారిని మరి ఒక ఏంటి లైవ్ నర్సరీ ఒక ప్లాంటేషన్ తోటి అయ్యగారికి సత్కరించాలని ఆశపడుతున్నాడు, సన్మానించాలని. సంతోష్ మీరు మిసెస్ అబ్బుల్ గారు దయచేసి పద్మ గారు రావాలి. మరి బిందు లేరా? బిందు ఓకే. ఇంకా మీది మీ ఫ్యామిలీ. కృష్ణాపర్ అండ్ ఫ్యామిలీ దయచేసి రావాలి. కృష్ణాపర్ గారు అండ్ ఫ్యామిలీ దయచేసి. పిల్లలు వచ్చారు. పాస్టమ్ గారు కూడా రావాలి. ఉన్నారు రెడీగా ఉన్నారు. ఇంకెవరైనా ఉంటే దయచేసి ముందుకు రావాలి. ఎవరైనా అయ్యగారు సన్మానం చేయాలని ఆశపడుతున్నాడు ముందుకు రావాలని కోరుచున్నామండి. అమల్ అండ్ ఫ్యామిలీ రావాలి. ఐటీ ప్రొఫెషనల్స్ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహకరిస్తున్నటువంటి హేమరాజు గారు అండ్ ఫ్యామిలీ, అలాగనే అమల్ అండ్ ఫ్యామిలీ, అలాగనే మరి వేమన్ గారు కూడా రావాలి. వేమన్ గారు అండ్ ఫ్యామిలీ దయచేసి రావాలి. కంప్యూటర్ టీమ్
కంప్యూటర్ టీం కూడా దయచేసి రావాలి.
నన్ను ఘనంగా సన్మానించినటువంటి బిడ్డలందరికీ కూడా వందనామా. ప్రైజ్ లార్డ్ తల్లి, ప్రైజ్ లార్డ్ అంజిరెడ్డి గారు, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. రండి ఫోటో హనీ హనీ హనీ